అయ్యగారు, అమ్మగారు సేఫేనా? లేపేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముందే చెప్పండి. ప్రిపేర్డ్‌గా ఉంటాం. అసలు ఈ డౌట్ ఎందుకొచ్చిందంటే, ఇందాకే మన 'అఖిల్' గారి 'లెనిన్' సినిమా నుండి థర్డ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది. ఆ సాంగ్ పేరేంటంటే 'సోల్ ఆఫ్ లెనిన్'. దాని యొక్క వీడియో సాంగ్‌నైతే వీళ్ళైతే వదిలారు. ఆ వీడియో సాంగ్ చూస్తున్నంత సేపు నాకనిపించింది ఇదే. అసలు అలా ఎందుకు అనిపించిందంటే, ఈ సాంగ్‌లో 'అఖిల్' గారి సాడ్‌నెస్ కావచ్చు, ఆయన పడే బాధ, ఆ కోపం కావచ్చు, ఆయన ఫీల్ అయ్యే ఆ ఎమోషన్ కావచ్చు, ఇవన్నీ ఆ వీడియో సాంగ్‌లో చూసిన తర్వాత హీరోయిన్ ఏమైనా ఔటా? ఈ డౌట్ అయితే నాకైతే వచ్చింది. ఆ డౌట్‌ని ఇంకా బాగా పెంచిన విజువల్స్ కూడా ఈ సాంగ్‌లో అయితే ఉన్నాయి. అదేంటంటే మన అఖిలయ్య గారు బాధపడుతూ అలా ఆకాశం వైపు అయితే చూస్తున్నారు. ఆయన అలా చూసినప్పుడు కొన్ని మోంటేజ్ షాట్‌లు అయితే మనకైతే పడ్డాయి. ఆ సీన్‌లు ఏంటంటే మన అఖిల్ గారు అలాగే భాగ్యశ్రీ బోర్సే అంటే లెనిన్ అలాగే లెనిన్ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కలిసున్నప్పుడు ఉన్న సీన్‌లు ఏవైతే ఉన్నాయో వాటినైతే మన లెనిన్ క్యారెక్టర్ అయితే చాలా బాధతో నెమరేసుకుంటున్నాడనమాట. అంటే ఊహించుకున్నట్టయితే మనకైతే క్లియర్ కట్‌గా అయితే తెలుస్తుంది. అంతకుముందు సాంగ్స్ గనక మనం చూసుకుంటే ఇద్దరు కలిసి చక్కగా హ్యాపీగా డాన్స్ ఏస్తూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కూడా మనకైతే కనపడింది. కానీ ఈ సాంగ్‌లో మనం చూసుకుంటే హీరోయిన్ అయితే కనపడింది. ఆ హీరోయిన్ పార్ట్ కూడా నాకెలా అనిపించిందంటే, ఆవిడ చనిపోయి, ఆవిడ జ్ఞాపకాల్ని మన అఖిలయ్య గారైతే ఊహించుకుంటున్నారు. అలాగే హీరోయిన్ ఎమోషనల్‌గా పాట పాడుతూ వెనక నుండి మన లెనిన్ క్యారెక్టర్‌ని పుష్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. అంటే బాగా ఇష్టమైన మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళు మనకు కనిపించకపోవచ్చు. కానీ వాళ్ళని మనం ఊహించుకొని మన లైఫ్‌లో ముందుకెళ్తాం గదా! అదే రకంగా ఈ సినిమాలో లెనిన్ క్యారెక్టర్ చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్‌ని ఊహించుకుంటూ రివెంజ్ అయితే మనకు క్లియర్ కట్‌గా అయితే కనపడుతుంది. చితక నరికేస్తున్నాడు. మామూలుగా కాదనమాట. ఆ రివెంజ్ తీర్చుకుంటాడేమో! ఆ రివెంజ్ ఎలా తీర్చుకున్నాడో మనమైతే సినిమాలో చూడాలి. ఈ రకంగా అయితే నాకైతే అనిపిచ్చింది. ఎలా ఉన్నా ఓకే. ఆ ఎమోషన్ వర్కౌట్ అయితే సినిమా పెద్ద హిట్ అయిద్ది. ఇంకా అది పక్కన పెడితే నిజంగా 'అఖిల్' గారు ఒక షాట్ ఉంది. హీరోయిన్ ఇలాగే పాట పాడుతా ఉంటది. అఖిల్ గారి వెనక నుండి పరిగెత్తుకుంటా వస్తున్నాడు. ఆ షాట్ అయితే నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా ఇంటెన్సిటీతో ఆయనైతే పరిగెత్తుకుంటా అయితే వస్తున్నాడు. చాలా ఫియర్స్‌గా అంటే ఆయనలో ఉన్న కోపం, బాధ, ఎమోషన్ ఒక్కొక్కడిని నరకాలి, నాకే అన్యాయం చేస్తారా? నా గర్ల్ ఫ్రెండ్‌ని నా నుంచి దూరం చేస్తారా? అసలు నాకెందుకంత అన్యాయం చేశారు? మీ అందరిని ఏసేస్తా అన్నట్లుగా ఆయనైతే పరిగెత్తుకుంటా అయితే వస్తున్నాడు. ఇంకా అదయిన తర్వాత ఇంకొక నైట్ షాట్ అయితే ఒకటైతే ఉంది. నైట్ ఫైట్ సీన్‌లయితే మనకైతే ఈ సాంగ్‌లో అయితే చూపిచ్చారు. నరుకుతున్నాడండి. కసి కసిగా అయితే నరుకుతున్నాడు. అసలు చూసుకోండి 'లెనిన్' క్యారెక్టర్‌లో ఎంత ఎమోషన్ ఉందో ఆ నరుకుల్లోనే మనకైతే తెలుస్తుంది. అంటే 'లెనిన్' సినిమా అనౌన్స్ అయినప్పుడు ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు ఈ విలేజ్ క్యారెక్టర్ 'అఖిల్' గారికి సెట్ అయిద్దా అని చాలా మందయితే మాట్లాడారు. నేను టీజర్ రివ్యూలో కూడా చెప్పా. ఆయన యాస కావచ్చు, ఆ ఎటైర్ కావచ్చు ఆయనకి సెట్ అయింది. ఇంక ఈ రోజు సాంగ్ చూసిన తర్వాత నాకైతే పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడని నాకైతే అనిపిస్తుంది. అంటే పక్కా విలేజోడు రివెంజ్ తెచ్చుకుంటే ఎలా ఉంటదో, అంటే బయట అలాగే నరికేస్తారని మీరైతే అనుకోవచ్చు. కానీ సినిమాలో విలేజోడు ఒక రకంగా నరుకుతాడు కదా! ఆ నరుకుడు వేరేలా ఉంటది కదా! అలాగే నాకైతే ఈ సాంగ్‌లో 'అఖిల్' గారు నరుకుతుంటే అనిపించింది. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అంటే క్యారెక్టర్‌లో ఎమోషన్ ఉందనైతే ఫిక్స్ అయింది. ఆ ఎమోషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయిందా, ఆ నరుకుడికి కూడా ఆడియన్స్ అయితే కనెక్ట్ అవుతారు. అలా ఆ ఫ్రీక్వెన్సీ, ఈ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు సినిమా పెద్ద హిట్ అయిద్ది. అదే ఈ సినిమా విషయంలో కీ పాయింట్ అనమాట. ఆ ఎమోషన్ ఆడియన్స్‌కి కనెక్ట్ అయిందా? అంటే ఏదో ఎమోషన్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిందే స్టోరీ అయిద్దని గ్యారంటీ అయితే లేదు. ఒకవేళ హీరోయిన్‌కి ఏదో అన్యాయం జరిగి లేకపోతే ఎక్కడైనా దాచేసి అఖిల్ గారిని కనిపెట్టమనొచ్చు. ఆ బాధలో ఆయన కనిపెడితే ఇలా నరకొచ్చు అందరిని. మనం చెప్పలేం. కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటైతే జరిగిద్ది. అదైతే మనకైతే తెలుస్తుంది. ఆ క్యారెక్టర్ అయితే ఏదో బాధలో అయితే ఉంది. ఆ బాధ నుంచి వచ్చిన ఉద్వేగమే ఈ నరుకుడు కార్యక్రమం అన్నమాట. నిజంగా 'అఖిల్' గారి నుంచి ఇలాంటి క్యారెక్టర్ రావడం నాకు చాలా నచ్చింది. ఆయన్ని ఎలాంటి రోల్‌లో చూడాలని నేను డెబ్యూ నుంచయితే వెయిట్ చేస్తున్నా. ఇన్ని రోజులకి ఈ రోల్ అయితే పడింది. ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. నాకైతే ఆ వీడియో సాంగ్, ఆ విజువల్స్ కావచ్చు, ప్రతీదీ నాకైతే బాగా నచ్చింది. భాగ్యశ్రీ బోర్సే ఎక్స్‌ప్రెషన్స్ కావచ్చు, ఆవిడ కూడా బాధగా పాటైతే పాడుతుంది. ఆత్మ అయినా సరే. నిజంగా ఆవిడ పెర్ఫార్మన్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మీరు చూసుకుంటే 'అఖిల్' గారు పరిగెత్తుకుంటూ ఎళ్ళినప్పుడు ఎదురుంగా
డ్రామా కంపెనీ వాళ్ళైతే కిరీటాలు అవన్నీ పట్టుకుని ఆ ఎటైర్‌లో అయితే వస్తున్నారు. అసలేంటి? అసలేంటి వాళ్ళకి వీళ్ళకి మధ్య ఉన్న వైరం ఏంటి? మీరు చూసుకుంటే అంతకుముందు టీజర్‌లో మన 'భాగ్యశ్రీ బోర్సే' డ్రామాలు చేస్తా అయితే ఉంటది. మనోడు 'భాగ్యశ్రీ బోర్సేని' బండి మీద ఎక్కించుకెళ్తా అయితే ఉంటాడు. అలా లవ్ అయితే స్టార్ట్ అయిద్ది. ఇంతకీ ఈలోపు ఏం జరిగిందనేది మనం సినిమాలో అయితే చూడాలి. మరి ఈ రకంగా లవ్ కమ్ రివెంజ్ స్టోరీతో మన అఖిలయ్య గారైతే వస్తున్నాడు. ఈసారి ఖచ్చితంగా ఆ లవ్వు సక్సెస్ అవ్వాలి. రివెంజ్ కూడా సక్సెస్ అవ్వాలి. దాని తర్వాత సినిమా కూడా సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదన్నమాట మ్యాటర్. మరి మీకు ఆ సాంగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.